ఏమైంది రిషి, ఎందుకు అలా చేస్తున్నావు? అలగావా? ఏమైంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో నేనైతే ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంకా నైట్ అయితే పిల్లలైతే మొత్తం అన్ని టాయ్స్ అన్నీ కిందేసి ఎక్కడక్కడ పడేసి పడుకుంటారు. అందుకనేసి నేనైతే నైట్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి పడిపోయిన టాయ్స్ అన్నీ మొత్తం పైన పెట్టుకుంటూ వాళ్ళ ఎక్కడెక్కడ షిఫ్ట్ చేసుకుంటూ ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఫాస్ట్గా. ఇంకా మాప్ పెట్టుకోవడం అయితే 2 times 3 times కంపల్సరీ అండి. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు అండ్ సమ్మర్ కానీ డస్ట్ చాలా బాగా వస్తుంది. అందుకనేసి డస్ట్ మళ్ళీ ఎలర్జీ వస్తుందని చెప్పేసి 2-3 times కంపల్సరీ. అండ్ ముగ్గు కూడా పెట్టేసుకున్నాను బయట. అండ్ డైలీ మార్నింగ్ రొటీన్ అనమాట. నేను ఇంకా సైడ్కి అయితే చిన్న బాబుకి పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద బాబుకి అయితే పాలు పెట్టేశాను. నేనైతే హాట్ వాటర్లో నేనైతే బీట్రూట్ అయితే వేసుకుంటున్నాను ఈరోజు. ఇంకా సైడ్ నుంచి మా బాబు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు నాతో పాటు. సో అది కూడా వినండి మీరు. ఇంకా లైట్గా వేడి చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, జస్ట్ 1 secondలో ఇలా అయిపోతుంది. ఇంకా ఈ హాట్ వాటర్ని అయితే ఇంకా బీట్రూట్ చాలా హెల్దీ అనమాట. ఇవైతే నేను తాగేస్తాను డైలీ. మీరు బిఫోర్ వీడియోలో చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు నేను దేనికోసం తాగుతాను ఇది వచ్చేసి అనేసి. సో ఫేస్ మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ బీట్రూట్ కాబట్టి మనకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా డైలీ 2 times ఫాలో అయినా ప్రాబ్లం లేదనమాట. మంచిగా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. ఇంకా మా చిన్న బాబు అయితే ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇంకా మా చిన్న బాబు అయితే చూడండి హాయిగా కృష్ణ వీడియోస్ చూసుకుంటూ, లిటిల్ కృష్ణ వీడియోస్, సాంగ్స్ చూసుకుంటూ బాగా అలవాటు అయిపోయింది చూడడం. సో చాలా హ్యాపీగా చూస్తున్నాడు అనమాట. ఇంకా అలా చూస్తూ ఉంటాడు. సో మనం పిల్లలకి ఎలా అలవాటు చేస్తే అలా నా దృష్టిలో అయితే నేను అలాగే చేస్తాను. ఇంకా నేనైతే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. నేను స్టాండ్ పెట్టి చేయొచ్చండి, కానీ మా చిన్న బాబు వచ్చేసి పీకి పడేస్తున్నాడు అనమాట స్టాండ్. దానివల్ల నా మొబైల్ కింద పడిపోతుంది. అందుకే నేను హ్యాండ్తో తీయాల్సి వస్తుంది. అందుకనేసి మీకు క్లారిటీగా క్లిప్స్ అయితే నేను తీయలేకపోయాను. ఇంకా చూడండి, ఇంకా రిషి అయితే టీవీ చూస్తున్నాడు. ఇంకా అలిగాడు రిషి వచ్చేసి ఇక్కడ చూడండి. నేను అదే ఎందుకు అలిగావు అనేసి అంటే అప్పుడు నవ్విస్తున్నాను. ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మా బాబుకి. నేను మా బాబుకి మార్నింగ్ వచ్చేసి ఉగ్గు పెడతాను మార్నింగే. అండ్ లంచ్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో అంటే 11:30కి అలా రైస్ పెడతానమాట. అండ్ పప్పు రైస్ అండ్ ఇందులోకి కొంచెం గీ వేసి సాల్ట్ వేసి పెట్టేస్తాను. ఇంకా ఆఫ్టర్ మా బాబు పడుకుంటాడు. ఇంకా పడుకున్న తర్వాత ఇంకా మేమైతే రిషి, నేను, వాళ్ళ డాడీ అయితే లంచ్ చేసేసాము. ఇంకా పడుకుంటే మంచిదండి, పిల్లలు చాలా మంచిదన్నమాట. అండ్ మునక్కాయలు అనమాట. నేను ఇంకా ఈరోజు అయితే పప్పు అండ్ రైస్ చేశానమాట. మునక్కాయ పప్పు రైస్. ఇంకా చాలా రోజులు అవుతుందన్నమాట చేయక. ఇంకా వీళ్ళు పడుకుంటే ఇల్లు ఇలా ఉంటుంది. ఇంకా రిషి ఒకడు పడుకోలేడు, టీవీ చూస్తున్నాడు అనమాట. లేదంటే ఇల్లు గందరగోళంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నేను వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను. నా వాషింగ్ మిషన్ డెమో కూడా ఇచ్చేసాను మీకు, ఎలా యూస్ అవుతుంది ఏంటి అనేసి ఒక వీడియోనే చేశాను. చూడని వాళ్ళైతే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. 2 daysకి ఒకసారి వేస్తానన్నమాట నేనైతే. ఇంకా చాలా వెదర్ అయితే ఈ మధ్యన 3 daysకి అలా 3 days నుంచి చాలా అవుతుంది కదా అండి ఇలా. మార్నింగ్ ఎండ కొట్టడము, ఆఫ్టర్నూన్ కాగానే చల్లపడిపోవడము అలా జరుగుతుంది కదా. అందుకనేసి మార్నింగే వేసేస్తున్నాను బట్టలు మొత్తం. ఇంకా త్వరగా ఎండిపోతాయి, ఆ ప్రాబ్లమే ఉండదు. వర్షం వచ్చేస్తుంది కదా, ఈవినింగ్ వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎండాకాలం. సో ఎండాకాలం లాగా లేదనమాట. సో ఎప్పుడో వర్షం పడుతుందో ఎప్పుడో తెలియట్లేదు, అందుకనేసే వేస్తున్నాను. ఇంకా బట్టలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఎండేసి త్వరగా ఎండిపోయాయి. అండ్ ఇంట్లోకి తీసుకొచ్చేసాను, పెట్టేశాను. ఇవి ఫోల్డ్ చేయాలి, అదే పెద్ద టాస్క్ అనమాట నాకైతే. ఇంకా చూడండి, పప్పు అండ్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా మేమైతే తినేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బాబు అయితే పడుకున్నాడు. డైలీ 2 times పడుకుంటాడు మా చిన్న బాబు. మంచి నిద్ర ఉంటే పిల్లలకి మంచి హెల్తీగా ఉంటారండి. అండ్ సమ్మర్ కదా ఇంకెక్కువ పడుకుంటాడు అనమాట. అదేంటో ఈరోజు డైలీ రిషి కూడా పడుకుంటాడు, హాలిడేస్ వచ్చాయి కదా.
రిషి కూడా పడుకుంటాడు, కానీ ఈరోజు అయితే ఇంకా డ్రాయింగ్ వేస్తూ అలా ఆడుకుంటున్నాడు. ఓకే, ఇది కూడా ఒక మంచి పనే కదా. మనం చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, పిల్లలు హాలిడేస్ వచ్చాయి అన్నీ మర్చిపోతున్నారు అనేసి. వాళ్ళకి అలా కాకుండా సో ఇలా డ్రాయింగ్ వేయమని, లేదంటే ఇంట్లో ఇంకా మనము చాలా ఉంటాయి టాయ్స్, అలాంటివి తీసుకొచ్చి ఇవ్వాలి. నేనైతే మా బాబుకి అలాగే చేస్తానన్నమాట. అదొక ప్లేయింగ్ లాగా వాళ్ళు పాడు చేసినా పర్లేదు, కానీ వాళ్ళకైతే డ్రాయింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఇలా పెట్టుకొని తనకి నచ్చినట్టుగా ఆడుకోమని చెప్పి అన్నీ ముందేస్తాను. ఇంకా మళ్ళీ అన్నీ తనే ఏ బాక్స్లో ఉన్నవి ఆ బాక్స్లోనే వేసిస్తాడు. అది అలవాటు చేశానన్నమాట మా రిషికి. ఇంకా మా రిషి అయితే సేమ్ అలాగే ఫాలో అవుతాడు. చూడండి, ఆడుకున్న తర్వాత మళ్ళీ సేమ్ తీసి యాస్టీస్ బాక్స్లో వేస్తున్నాడు. సో మీరు కూడా పిల్లలకి ఇలాగే అలవాటు చేయండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి టీ తాగేసిన తర్వాత, మిల్క్ తాగేసిన తర్వాత ఇంకా నేనైతే టీ తాగుతాను కొంచెం ఈవినింగ్. అప్పటి వరకు ఇదంతా చేసి నేను అలసిపోతాను, నాకు అసలు రెస్టే ఉండదు. అండ్ ఇంకా మార్కెట్కి వెళ్ళి మాకు టూ దగ్గర అనమాట. అండ్ సండే అండ్ వెనస్డే మార్కెట్ అవుతుంది. ఇంకా కొంచెం సండేది చాలా దగ్గర. ఇంకా 2 టైమ్స్ తెచ్చుకుంటాము. వెజిటేబుల్స్ అయితే కొన్ని వెళ్ళి తీసుకొచ్చారనమాట రిషి వాళ్ళ డాడీ. ఇంకా నేను ఎప్పటికప్పుడు తోమేసుకుంటాను కాబట్టి నాకు బౌల్స్ తక్కువ ఉంటాయి. ఇంకా కొన్ని ఈవినింగ్కి మాత్రమే ఉండే అనమాట, నైట్కి. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని నేనైతే ఇంకా చూడండి, వాళ్ళ డాడీ అయితే పిల్లల్ని ఆడిస్తున్నాడు. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. ఎప్పటి వరకు అప్పుడు చేసుకుంటేనే బెటర్ అండి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది నాకు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి రేపు మార్నింగ్ అనమాట, ఇది మండేకి మార్నింగ్ అనమాట. పాలకూర కట్ చేశాను, ఎందుకంటే లీఫ్ వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడే తింటేనే మంచిది కాబట్టి అప్పుడే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత చూడండి, మా ఈషు బాబు అయితే అబ్బా ఆడుకుంటున్నాడనమాట. ఇంకా ఈరోజు మొత్తం క్లీన్ చేశాను, ఇంకా పడుకోలేదు. 10 అవుతున్నా కూడా పడుకోలేడనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు అన్నప్పుడు అంతే అండి, ఉంటే ఇలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏం చేసినా మనం ఏమనకూడదు. కొన్నిసార్లు మందలించాలి, కొన్నిసార్లు ప్రేమతో దగ్గరికి తీయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే మిల్క్ డైలీ ఇంకా రొటీన్ నైట్ అయితే ఖచ్చితంగా మిల్క్ తాగుతానన్నమాట, కంపల్సరీ. హెల్దీ అనమాట. నేనైతే చెప్పాను కదా మీకు, ఇది కూడా బిఫోర్ వీడియోలో చెప్పాను. ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట వేసుకొని తాగుతాను బ్యాక్ పెయిన్ కోసం. అండ్ ప్రతి దానికి యూజ్ అవుతుందండి, ఇదైతే మంచిదన్నమాట. ఇంకా నేను ఒక దాంట్లో బాక్స్లో చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇలా 1 స్పూన్ కలుపుకొని మార్నింగ్ నైట్ కంపల్సరీ తప్పకుండా మార్నింగ్ నైట్ అయితే ఫాలో అవుతాను, మిస్ కానమాట. లేదంటే బ్యాక్ పెయిన్ రావడం అలా. హెల్దీ ఫుడ్, హెల్దీ అనమాట ఇది. మిల్క్లో బయట పౌడర్స్ తెచ్చుకొని వేసుకోవడం కంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకోవడం చాలా బెటర్ అండ్ మనకి హెల్దీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి, ఇంకా చాలా అలసిపోయాను. నేను అన్ని వర్క్ చేసుకునేసరికి ఇలా అయిపోతాను అనమాట నేను. ఇంకా హాల్లో అయితే ఇంకా లైట్ అయితే ఆఫ్ చేసి డోర్ పెట్టేశాను. ఇంకా బెడ్రూమ్లో సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి. ఇంకా ఇలాగే ఉంటుందన్నమాట, ఆడుకుంటూ ఉంటారు. ఆడుకొని పడుకుంటారు అనమాట మా బాబులు ఇద్దరు. రిషి ఇంకా బాగానే ఆడిస్తాడు మా చిన్న బాబుని అయితే. ఇంకా కొన్నిసార్లు ఆడిస్తాడు, కొన్నిసార్లు వాళ్ళ డాడీ ఉన్నాడు కాబట్టి పక్కన ఇద్దరు అలా ఆడుకుంటున్నారనమాట, నో ప్రాబ్లం అనేసి. ఇంకా నా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వచ్చి చూస్తే ఇలా ఉందన్నమాట పరిస్థితి. ఇంకా చూడండి, నేను వీడియో తీస్తున్నానని అలాగే చూస్తూ నవ్వుతున్నాడు మా ఈషు బాబు. నా వీడియో నచ్చితే అయితే నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, అందరికీ చెప్పాలనుకున్నాను. ఇంకా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తాయి. ఈ మధ్యన వీడియోస్ అయితే రావట్లేవు, కొంచెం లేటుగా అయినా వస్తాయని చెప్పాను కదా అండి. సో లేటుగా అయినా వీడియోస్ మాత్రం కంపల్సరీ వస్తాయన్నమాట. ఇంకా పిల్లలు ఉంటే ఇంతే అన్నమాట, ఇలాగే ఉంటుంది పరిస్థితి. ప్రతి ఒక్కటి చేసుకోవాలి అండ్ వాళ్ళని కూడా ఆడించాలి, వాళ్ళతో కూడా ఆడుకోవాలన్నమాట, ఇదే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళు ఆడి పడుకుంటారనమాట, మేమైతే పడుకుండిపోతాము. రిషి స్కూల్కి వెళ్తే త్వరగా పడుకుంటాడు, ఇంటి దగ్గరే ఉంటున్నాడు కాబట్టి అలసిపోవడం లేదు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.